జీఎస్టీ బిల్లుకు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక తీర్మానాన్ని కేంద్రానికి పంపడమే మిగిలింది. అటు బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇక అసెంబ్లీ తీర్మానం తర్వాత ప్రాసెస్ ఏంటో వివరాలు భరత్ చెప్తారు. భరత్ చెప్పండి, జీఎస్టీ బిల్లుకు అసెంబ్లీ ఓకే చెప్పింది, తర్వాత ప్రాసెస్ ఏంటి? నార్మల్ గా రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆర్టికల్ 368 ప్రకారం కేవలం పార్లమెంట్ ఆమోదించడమే కాదు, సగం రాష్ట్రాల శాసనసభలు కూడా దాన్ని ఆమోదించాలి. అప్పుడే ఆ బిల్లు ముందుకు వెళ్తుంది. సో జీఎస్టీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీన్ని మీరు రాటిఫై చేసి మాకు తీర్మానం చేసి పంపించండి అని. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కూడా ఆమోదించాయి. అస్సాం మొదటి రాష్ట్రమైంది. ఆ తర్వాత నిన్ననే మహారాష్ట్ర, హర్యానా కూడా జీఎస్టీ బిల్లు రాటిఫై చేశారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ మండలి రెండూ కూడా జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా రాటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. దీని తర్వాత సగం రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత వచ్చే పార్లమెంట్ సెషన్లో, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లు విషయంలో మళ్ళీ జీఎస్టీ బిల్లుకు విధి విధానాలతో ప్రత్యేకంగా దానికి బిల్లు ప్రవేశపెడుతుంది. ఎందుకంటే సగం రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సవరణ అవుతుంది కాబట్టి జీఎస్టీలో బిల్లు రేటు ఎంత, అంటే 18%, 20% ఈ రేటు కూడా నిర్ణయించాల్సింది. ఇవన్నీ కూడా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయమవుతుంది. ఏదేమైనా రాష్ట్ర శాసనసభ మండలిలో కూడా దాదాపు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. మండలిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కరువుపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బట్ శాసనసభలో మాత్రం కాంగ్రెస్తో సహా అన్ని విపక్షాలన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. దేశంలో ఒకే పన్ను ఒకే దేశం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి కాన్సెప్ట్ అని అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయపడ్డాయి. అదే సమయంలో జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రానికి ఖజానాకి ఏమైనా నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 సంవత్సరాల వరకు ఏదైతే దాన్ని పూడుస్తామని చెప్పారో ఆ హామీని మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని కూడా అంతా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు శాసనసభ 30 minutes వాయిదా పడింది. బీఎస్సీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా శాసన మండలి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. బీఎస్సీ సమావేశంలో ఎంతసేపు ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, అది కంటిన్యూస్గా ఉంటుందా లేకపోతే వినాయక చవితి, బక్రీద్ ఈ హాలిడేస్ అయిన తర్వాత ఉంటుందా అన్నది బీఎస్సీ మీటింగ్లో నిర్ణయించే అవకాశం ఉంది. స్పందన. థ్యాంక్ యూ భరత్.